మనం చేసే ఒక్క తప్పు మన వెనుక వచ్చే 7 తరాలను ఆగం చేస్తుంది మిత్రమా. ఇది అబద్ధం కాదు, అక్షర సత్యం. 1వ అధ్యాయం 42వ శ్లోకం. దోషైరతేహం కులజ్ఞానాం వర్ణ సంకార కారకైహం సధ్యానేతే జాతి ధర్మ కులధర్మ సవచ్చ శాశ్వత. దీని అర్థం ఏంటంటే, కృష్ణ కులాన్ని వంశాన్ని నాశనం చేసే వాళ్ళు చేసే ఈ తప్పుల వల్ల తరతరాలుగా వస్తున్న ఆచారాలు పద్ధతులన్నీ మంట కలిసిపోతుంది. మనుషుల మధ్య ఉండవలసిన ఆత్మీయత ఆచారాలన్నీ మంట కలిసిపోతుంది. చూడు మిత్రమా, ఈ కలియుగంలో అందరూ పైసలు వెనకబడి రజోగుణాన్ని ఆశని అహంకారాన్ని పెంచుకుంటున్నారు. కోపం రాగానే మూర్ఖత్వంతో కళ్ళు మూసుకొని పోయి ఏది పడితే గది మాట్లాడుతుంది. కానీ మనకు కావాల్సింది సత్వగుణం, శాంతి, మంచి బుద్ధి. మనం ఈరోజు పద్ధతి తప్పి నడుచుకుంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారేమో. రేపు పొద్దున వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా మన సాంప్రదాయాల్ని తొక్కేసినప్పుడు బాధపడి లాభం లేదు. మన ఇంట్లో దీపం వెలగాలన్నా, మన వంశం నిలబడాలన్నా ఆ సత్వగుణంతో కూడిన మంచి దారిని ఈరోజే మనం పట్టుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ గుణం మారితేనే నీ తలరాత మారుతుంది. ఆలోచించు. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఆ తప్పేంటో నన్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా, టేక్ కేర్, బాయ్.